ఈ రోజుల్లో డబ్బు సంపాదన చాలా ముఖ్యమైనది. మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ మనలో కొంతమంది డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ మార్గాన్ని ఎంచుకుంటారు. అలాగని వారి నిర్ణయం తప్పు అనలేము, అలాగని 100% కరెక్ట్ అని కూడా చెప్పలేము. మన దగ్గర ఉన్న డబ్బును బెట్టింగ్లో పెడితే చాలా త్వరగా డబ్బులు చేయొచ్చని, మనకున్న అవసరాలను త్వరగా తీర్చుకోవచ్చని అనుకుంటారు. ఫస్ట్ బెట్టింగ్ సరదాగా స్టార్ట్ చేస్తారు. సరదా కాస్త అలవాటుగా మారుతుంది. అలవాటు కాస్త ఒక వ్యసనంగా మారిపోతుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ బెట్టింగ్ 100 రూపాయలతో స్టార్ట్ చేస్తారు. 100 కాస్త 1000గా మారుతుంది. 1000 కాస్త లక్షలుగా మారిపోతుంది. అలాగని బెట్టింగ్లో అందరికి డబ్బులు పోతాయని, అందరికి బెట్టింగ్లో డబ్బులు వస్తాయని చెప్పట్లేదు. బెట్టింగ్లో కొంతమంది మాత్రమే డబ్బులు వస్తాయి. ఆ కొంతమంది ఎలాంటి వారంటే వారి బెట్టింగ్ స్ట్రాటజీస్ తెలుసు, బెట్టింగ్ ప్లాన్స్ తెలుసు, బెట్టింగ్లో ఏవైతే ఫ్రాడ్స్ జరుగుతాయో, ఏవైతే స్కామ్స్ జరుగుతాయో, ఏవైతే చీటింగ్స్ జరుగుతాయో అలాంటి అన్నింటిలో కూడా వాళ్ళకి ముందే తెలుస్తాయి. అదేంటి షాక్ అవుతున్నారా? మీరు ఆడే లేదా మనం ఆడే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లు అవనివ్వండి, అది క్రికెట్ అవనివ్వండి, రమ్మీ అవనివ్వండి, కెసినో అవనివ్వండి, డ్రీమ్ లెవెన్ అవనివ్వండి, ఏదైనా సరే మీరు వాడే యాప్లో చీటింగ్స్ జరుగుతాయి, స్కామ్స్ జరుగుతాయి, మరి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. నేను చెప్పబోయే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు బెట్టింగ్లో జరిగే చీటింగ్స్ని, ఫ్రాడ్స్ని, లేకపోతే అందులో జరిగే స్కామ్స్ని, ఇవన్నిటిని మనం ఎలా కనిపెట్టాలి, ఇన్ని చీటింగ్స్ ఇన్ని స్కామ్స్ జరుగుతున్నా సరే ఈ యాప్స్లో మనం ఎలా డబ్బులు గెలుచుకోవాలి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ నా యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ మరియు నా ఫ్రెండ్స్ మరియు మా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడిగి తెలుసుకుని చెప్తున్న ఇన్ఫర్మేషన్. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని కోరుకుంది ఒకటే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వనివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే పదే చెప్తుంటారు. మనం ఏ వీడియో చూసినా వాళ్ళ వీడియో వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటారు. బెట్టింగ్స్ ఆడండి, చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను ఇప్పుడే విత్డ్రా చేసుకున్నాను, కొన్ని లక్షలు వచ్చాయి, 1000 వచ్చాయి అని చెప్తుంటారు. ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ అయితే చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నిజం అనుకొని మేము ఆడుతాం. ఎందుకంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా క్లారిటీగా తెలుసుకొని మాకు చెప్తారు కాబట్టి. సో మేము ఆడడం వల్ల ఏమవుతుందంటే చాలా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యాప్స్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఫస్ట్ రమ్మీలో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎలాంటి ఫ్రాడ్స్ జరిగినా సరే మనం తెలుసుకొని రమ్మీలో డబ్బులు గెలవడం ఎలా, ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నా సరే రమ్మీ ఆడాలా వద్దా అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. రమ్మీలో మొట్టమొదటిగా జరిగే చీటింగ్ కంబైన్డ్ ఫ్రెండ్స్. అదేంటని ఆలోచిస్తున్నారా? మీరు రమ్మీ జాయిన్ అయ్యేటప్పుడు 6 మెంబర్స్ ఉంటారు టేబుల్ మీద. ఆ టేబుల్లో మనం కాకుండా ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్లో 3 లేదా 2 మెంబర్స్ ఒకే పర్సన్స్ అయి ఉంటారు. అదే ఆలోచిస్తున్నారా? ఈ 3 మెంబర్స్ లేదా 2 మెంబర్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకే దగ్గర కూర్చొని ఫేక్ లెక్కర్స్ని ఆన్ చేసుకుని ఆడుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత బాగా ఆడినా సరే ఏం చేస్తారంటే వాళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కూర్చొని ఆడడం వల్ల వాళ్ళందరూ ప్లేయింగ్ కార్డ్స్ చూసి ఇది కొట్టు అది కొట్టు అని చెప్పి కావాలని వాళ్ళ ఆడడం జరుగుతుంది. దీనివల్ల మనం ఎంత బాగా ఆడినా సరే చివరికి ఆ ముగ్గురు లేదా ఇద్దరే గెలవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా 2000 కన్నా ఎక్కువ ఆడకండి. ఆడితే 2000 కన్నా తక్కువ ఆడండి. వీలైతే ఆడకపోవడం చాలా మంచిది. రమ్మీలో చీటింగ్ నెంబర్ 2 విత్డ్రా చీటింగ్. అదేంటి విత్డ్రా చేసుకుని డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు కదా? అది కరెక్టే. కాకపోతే మీరు ఏదైనా రమ్మీలో ఫుల్ గేమ్ కొట్టారనుకోండి, మీరు 2000 రూపాయలు ఫుల్ గేమ్ కొడితే 10,000 వస్తాయి. ఈ 10,000లో మీకు అర్జెంటుగా 3,000 అవసరం అని చెప్పేసి విత్డ్రా పెట్టుకున్నారు అనుకోండి, ఇంకెంత ఉంటుంది? 7,000 ఉంటుంది. ఈ 7,000తో మీరు ఎంత బాగా ఆడినా సరే డబ్బులు పోవడం అయితే జరుగుతుంది. అదాలని అనుకుంటున్నారా? మీరు విత్డ్రా పెడితే ఫుల్ అమౌంట్ విత్డ్రా పెట్టండి. అంటే మీ దగ్గర ఉన్న 10,000 విత్డ్రా పెట్టండి. అలా కాకుండా మీరు ఒక 3,000 పెట్టి ఇంకా 7,000తో ఆడదాం అనుకుంటే ఖచ్చితంగా పోతాయి. ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం. కావాలంటే మీరు ఒకసారి రివైండ్ చేసుకొని ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే విత్డ్రా పెడితే ఫుల్ అమౌంట్ పెట్టి మళ్ళీ డిపాజిట్ చేసుకోవాలండి. అంతేగాని సగం అమౌంట్ విత్డ్రా పెట్టి సగం అమౌంట్ ఆడదామంటే ఖచ్చితంగా మీరు ఆ మిగతా అమౌంట్ లాస్ అవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం నెంబర్ 3 ఏమిటంటే మీరు ఎప్పుడైనా హెడ్ టు హెడ్ ఆడతారు. అంటే ఏంటి? సింగిల్ టు సింగిల్. ఎప్పుడైతే మీరు 2000 కన్నా ఎక్కువ ఆడతారో ఎక్కువసార్లు మీరు గెలిచేటప్పుడు ఏమవుతుందంటే సడన్గా కొన్నిసార్లు సిగ్నల్ పోతాయి. అదేంటి నెట్ సిగ్నల్ చాలా ఎక్కువగా ఉంది, నెట్ కూడా చాలా బాగుంది, వైఫై కూడా ఆన్ చేసి ఆడుతుంది, అంతా బాగానే ఉంది, సడన్గా ఎలా పోయిందా అనుకుంటారు. సో ఏంటంటే ఇది ఎక్కువగా రేర్గా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 2,000, 5,000 ఎప్పుడైతే సింగిల్ టు సింగిల్ ఆడతారో అప్పుడు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కువ సార్లు సింగిల్ టు సింగిల్ ఆడకండి. ఒకవేళ మీరు 2-3 సార్లు ఆడారనుకో, మీరు విన్నర్ అనుకుని వెంటనే అక్కడితో ఆపేయండి. మళ్ళీ తర్వాత రోజు సింగిల్ టు సింగిల్ ఆడడం చాలా మంచిది. సో ఇప్పటి వరకు మీరు రమ్మీలో జరుగుతున్న ఫ్రాడ్స్, చీటింగ్స్ అన్ని తెలుసుకున్నారు కదా. కాబట్టి రమ్మీ అనే యాప్ అనేది ఒక అల్గారిథం.
ఇదేంటంటే మీకు ప్రతిరోజు ఒకేలాగా బాగా పడదు, కొన్ని రోజులు కొన్నిసార్లు మాత్రం బాగా పడుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా నిద్ర లేకపోయినా సరే ఆ రోజు మాత్రమే ఆడండి. మీరు గ్యాప్ ఇచ్చి ఆడాలంటే వారం రోజులు ఆడి మళ్ళీ ఒక 10 డేస్ ఆడకూడదు, మళ్ళీ వారం రోజులు ఆడి ఒక 10-20 డేస్ ఆడకూడదు. ఇదైతే ఇలా చేస్తేనే మీరు రమ్మీలో డబ్బులు గెలవడం జరుగుతుంది. ఇవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తిప్పికొట్టి మీరు రమ్మీ బెట్టింగ్లో సక్సెస్ఫుల్గా నిలవడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు రమ్మీ విన్నారు కదా, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ కోసం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే క్రికెట్ బెట్టింగ్ యాప్ వాడుతున్నారో అందులో విత్డ్రా ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అదేంటని షాక్ అవుతున్నారా? కొన్ని మ్యాచెస్ జరుగుతుంటాయి, మనం 100 రూపాయలు పెడితే 10,000 రావడం, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలుచుంటే మీరు విత్డ్రా చేయమని ఫోన్ చేస్తారు, లేకపోతే విత్డ్రా పెడతారు. మీరు ఆడే యాప్లో ఖచ్చితంగా మీరు ఆడుంటే ఖచ్చితంగా ఒక ఆన్సర్ అయితే వస్తుంది అక్కడి నుంచి. మీరు 1,00,000 రూపాయలు విత్డ్రా పెడితే లేదా 50,000 విత్డ్రా పెడితే సైట్ ప్రాబ్లం ఉంది, మీకు 10,000 ఇవ్వగలం, 20,000 ఇవ్వగలం, మిగతా 30,000 కొన్ని డేస్ తర్వాత ఇస్తాం, ఈ ప్రాబ్లం ఇష్యూ డౌన్ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తారు. సో అదంతా ఒక పెద్ద ఫ్రాడ్. ఎందుకంటే వాళ్ళు ఎవరు, ఎందుకంటే మీరు బెట్టింగ్ అప్పటికి అలవాటు పడిపో ఉంటారు. ఈ 20,000 ఇచ్చాక మీరు 30,000 ఆడడానికి ఖచ్చితంగా చూస్తారు, అంతేగాని వారు ఇచ్చే వరకు అయితే ఆగరు. సో మీరు ఏం చేస్తారంటే ఫుల్ అమౌంట్ విత్డ్రా మీ చేతికి వచ్చేంత వరకు ఇలాంటి యాప్స్లో ఆడకండి. సో దయచేసి ఇదైతే బిగ్ ప్రాబ్లం. మీరు గెలుచుకున్నామంటే మీకు రాలేనప్పుడు ఎందుకు ఆడడం? రెండో ప్రాబ్లం, ఇది చాలా పెద్ద ప్రాబ్లం, పెద్ద మిస్టేక్. దీన్ని ఎమోషన్స్ డ్యామేజ్ అని అంటారు. అదే ఎమోషనల్ డ్యామేజ్కి క్రికెట్ బెట్టింగ్కి ఏంటి అనుకుంటున్నారా? మీ అందరికీ చేతులు జోడించి మరీ చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్లో లంబీలు మాత్రం ఆడకండి. లంబీస్ అంటే ఫ్యాన్సీ బెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఓవర్లకి ఇంత కొడతారని, 20 ఓవర్లకి ఇంత కొడతారని, 30 ఓవర్లకి ఇంత కొడతారని, ఈ బ్యాట్స్మెన్ ఇంత కొడతారని, ఈ బ్యాట్స్మెన్ ఈ వికెట్ ఇంతకు అయిపోతారని చెప్పి ఇలాంటి బెట్టింగ్లు వేయకండి. దయచేసి మరీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకటి ఓడిపోతే మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి మళ్ళీ వేస్తారు. అది ఓడిపోతే ఈసారి 30 ఓవర్స్ వేస్తారు, ఈసారి 40. అదే T20లకు వస్తే 10 ఓవర్స్, 20 ఓవర్స్, 15 ఓవర్స్ ఇలాగ ఒకటి పోతే దాన్ని డబల్ వేసుకెళ్తారు. లాస్ట్కి ఏమవుతుందంటే ఫ్యాన్సీలో ఇలా లంబీల్లో ఆడడం వల్ల మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక మీ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ కూడా కోల్పోవడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా ఫ్యాన్సీ బెట్లు వేయకండి. మీరు వేస్తే మ్యాచ్ బెట్లు వేయండి. ఎందుకంటే మ్యాచ్ బెట్లు ఏమవుతుందంటే ఆముతుంగు జరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఇది బాగా జరుగుతున్నప్పుడు మీ అమౌంట్ సేవ్ చేసుకోవడానికి ఇవతల వైపు కూడా కొంచెం వేయండి. సో ఇటు మారే మీకు కన్ఫ్యూజ్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, అది ఎలా ఆడాలో కూడా చెప్తాను. దయచేసి ఒక టీం మీద స్టిక్ అవ్వకండి. ఈ టీం గెలుస్తుందని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ టీం కూడా కొంచెం అమౌంట్ వేయండి. దీనివల్ల ఏమవుతుందంటే రెండిట్లో ఎవరు గెలిచినా సరే మీకు అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇది చాలా తక్కువ మంది ఆడటం అయితే జరుగుతుంది. దీనికి కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే పెద్ద ఏం అవసరం లేదు, చిన్న ట్రిక్స్, అదే స్ట్రాటజీస్, దీన్నే స్ట్రాటజీస్ అంటారు. అవి మీరు తెలుసుకుంటే చాలు. దయచేసి ఈ ఎమోషనల్ డ్యామేజ్ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడండి. ఎలా బయటపడితేనే క్రికెట్లో మీరు డబ్బులు గెలవడం జరుగుతుంది. లేకపోతే ఇలాంటి తెలియనప్పుడు బెట్టింగ్ ఆపేసుకోవడం చాలా మంచిది. లేకపోతే కొన్ని 100,000, 1,00,000 పోగొట్టుకుని మీ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దయచేసి ఇలా చేయకండి ప్లీజ్. థర్డ్ ప్రాబ్లం, అదే వితౌట్ నాలెడ్జ్. అదేమిటి అనుకుంటున్నారా? చాలామంది ఏం చేస్తారంటే మ్యాచ్ చూడకుండా బెట్లు వేసేస్తుంటారు. దయచేసి ఆ విధంగా చేయకండి. మీకు బెట్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాచ్ చూడండి, అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే మీకు మ్యాచ్ చూస్తున్నప్పుడు మాత్రమే చాలా విషయాలు దొరుకుతాయి. ఇది ఎందుకు ఇలా ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఇన్సైడ్ ఎడ్జ్ సిరీస్ చూడండి, అది అమెజాన్ ప్రైమ్ యాప్లో ఉంటుంది. ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్సైట్ సిరీస్. అక్కడ ఏంటంటే గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇద్దరు ప్లేయర్లు, ఇద్దరు టీంలో మేనేజ్మెంట్ల మధ్య జరుగుతున్న కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. అలాగని చెప్పి నేను ఫ్రాడ్స్ అలా చెప్పట్లేదు. ఇది ఏమిటంటే మీకు పూర్తి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఆ వెబ్ సిరీస్ చూస్తే మీకు ఇంకా నేను ఏదో చెప్తున్నా అది క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఒక్కసారి మీకు ఖాళీ సమయం ఉంటే అది చూస్తే క్రికెట్ బెట్టింగ్ ఎలాగా ఆడాలి ఇలాంటి విషయాల మీద ఒక ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. దయచేసి ఆ వెబ్ సిరీస్ చూడండి. ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు Dream11 చాలామంది ఏం చేస్తారంటే Dream11 ఒకేసారి 25 టీంలు, 20 టీంలు, 11 టీంలు పెట్టేస్తుంటారు. దయచేసి ఆ విధంగా పెట్టకండి. ఎందుకంటే ఇది నేను చెప్పబోయేది మేబీ 100% అయితే నిజమని చెప్పలేను. ఏమిటంటే నా ఫ్రెండ్స్ సమాచారం అంటే మనకు జరిగిన కొన్ని సమాచారాలు బట్టి ఏమవుతుందంటే మీరు ఎక్కువ టీంలు జాయిన్ అవ్వడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఎవరో 100లో ఒక్కరికి జాక్పాట్ తగులుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే మీరు 22 టీంలు, 30 టీంలు జాయిన్ అవ్వకండి. సింపుల్గా 2-3 టీంలు, మహా అయితే 5 లోపే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం మెగా లీగులు జాయిన్ అయ్యేటప్పుడు అందులో సగం టీంలు అది ఫస్ట్ బ్యాటింగ్ అయిన తర్వాత ఎవరైతే కంపెనీ అంటే ఎవరైతే యాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యాప్ వాళ్ళు అందులో జాయిన్ అవుతున్నట్లుగా
ఒక సమాచారం అయితే కాదు, అంటే చూసిన వాళ్ళు చెప్తున్నారనమాట, ఆడేవాళ్ళు ఇలాగ మధ్యలో టీమ్స్ వాళ్ళ టీమ్సే యాడ్ అయిపోతాయి, సో మనం ఎంత జాయిన్ అయినా సరే గెలిచేది ఏముండదు అని అంటారంట అనమాట. సో నేనేం చెప్తున్నానంటే 2 మహా అయితే 4 లేదా 5 మహా అయితే 6 అంతకన్నా ఎక్కువ జాయిన్ అవ్వకండి. మీరు 50 రూపాయల టీంలు ఒకేసారి 11, 20 జాయిన్ అవుతుంది. దీనివల్ల చాలా పెద్ద అమౌంట్ లాస్ అవుతారు. అలాగే అని చెప్పి మీ జాక్ పట్టడం కూడా చాలా చాలా రేర్. దీనివల్ల మీరు 50,000 గెలుచుకున్న లోపు మీరే 50,000 తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఎప్పుడు కూడా అన్ని టీములు జాయిన్ అవ్వకండి. మనం పెట్టే ఒక టీం అయినా సరే ఖచ్చితంగా మనకు అమౌంట్ వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే ఇందులో నెంబర్ ఆఫ్ టీమ్స్ మధ్యలో యాడ్ అవ్వడం జరుగుతున్నట్లుగా అందరూ ఒక ఊహ అయితే ఉంది. ఖచ్చితంగా అది 100% నిజమని చెప్పలేము. ఒకవేళ మేబీ అవుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి తక్కువ టీంలు జాయిన్ అవ్వడం మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు మనం రమ్మీ, క్రికెట్, డ్రీమ్11, సో ఇందులో జరిగేవన్నీ ఫ్రాడ్స్ మరియు అందులో జరిగే చీటింగ్స్, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఎలాగ ఆడాలి మొత్తం అన్నీ తెలుసుకున్నారు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, సో వీటిని తెలుసుకున్న తర్వాత మీరు మ్యాక్సిమం ఆడకపోవడం అయితే చాలా మంచిదని నా ఒక ఒపీనియన్. ఎందుకంటే బెట్టింగ్స్ వల్ల అల్టిమేట్గా జరిగేది లాస్ మాత్రమే. బెట్టింగ్లో డబ్బులు గెలుచుకోవడం అంటే చాలా రేరు. మీరు ఎప్పుడైతే బెట్టింగ్లో అమౌంట్ గెలుచుకున్నారో వెంటనే విత్డ్రా పెట్టి మీ ఏదైతే అవసరంలో వెంటనే తీసేసుకోండి. అంతేగాని ఇంకా సంపాదిద్దాం, ఇంకా బెట్టింగ్ ఆడదాం, నాకు ఖర్చు వచ్చింది, నాకు చాలా బాగా జరుగుతుంది, నేను అనుకున్నవి జరిగిపోతున్నాయి అంటే అలాగ అవ్వదు. ఏదో రోజు వస్తుంది, ఆ రోజు మీకు నిద్రలేని రాత్రులు వస్తాయి. అది కాస్త చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేవారు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మీకు డబ్బులు వచ్చినప్పుడే వెంటనే విత్డ్రా పెట్టండి, మీకున్న అవసరాలను తీర్చేసుకోండి. ఇక్కడి నుంచి బెట్టింగ్ ఆడకపోవడం మంచిదే నా యొక్క ఒపీనియన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టాపిక్లో ఏ డౌట్స్ అయినా సరే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ప్లీజ్ మీ అందరికి చెప్తుంది ఒకటే, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మర్చిపోండి.